అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు ప్రార్థనతో ఆరంభించుకున్నాం. మహాగరుడ, మహిమాస్వరూపి, తేజోమయుడ, అల్ఫయు ఒమేగా ఉన్న తండ్రి, ఆదరణకర్త, ఆది సంభూతుడా, యుగయుగములు జీవించుచు ఉన్నవాడా, మా ఖేడిమనై ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మా ఆలోచనలను, మా హృదయములను సరిచేస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా, నీ ప్రియమైన సొత్తుగా చేసుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేమే మా యొక్క ఆలోచనల చేత మీకు దూరముగా అవుతూ ఉన్నాం. అయినప్పటికీ నీ కృప కనికరము మా మీద చూపి మా మనోరత్నములను నీ వాక్యం వెలుగు ద్వారా వెలుగుంచుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భూజనంబులెల్ల తేరి చూడగా, నీ జనంబు స్వాగతంబునియగా, జనంబులెల్ల తేరి చూడగా, జనంబు స్వాగతంబునియగా, నీ రాజ్య స్థాపనంబు చేయ భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమునవేగా, రాజాదిరాజా రాజులకు రాజువైరా, రాజు యాశ్వరాజ్యమేలరా, అసమాన తేజయాశ్వరా, రాజాదిరాజా. యోబు గ్రంథము 24వ అధ్యాయంలో ఈ విధముగా ఉన్నది. సర్వశక్తిమంతుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అని ప్రశ్న వేస్తూ, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారి అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన నియామక కాలాలు ఉన్నాయి అని, ఆ కాలంలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారు, ఆయన ఎరిగిన వారు ఆయన దినములను చూడకున్నారు అని అంటే కింద చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు, అక్రమము చేసి మందలను మేపుచున్నారు. అక్రమము చేసేవారు కింద ఈ యొక్క యావేని యెషూవా మెస్సీయని ఎరిగిన వారు ఉండటం వల్ల వారు సరైన రీతిలో ఎలోహిం యొక్క అదోనై వారి యొక్క నియామక కాలాలను వారు గ్రహించుకున్నారు, ఎరిగి లేకున్నారు, తెలుసుకోలేకున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అక్రమం చేసేవారు ఎలా ఉన్నారంటే, తండ్రి లేని వారి గాడిదను
తోలుకు వెళ్ళిపోవటం, విధవరాలి వద్ద తాకట్టు తీసుకోవటం, దరిద్రులను వారి త్రోవల నుంచి తొలగించి వేయడం, బేదలనే వారిని మరి వారు కనికరం చూపించకపోవడం, బేదలనే వారి మీద. దుష్టులు ద్రాక్ష తోటలోని పరిగె వేరుకుంటారని, పరిగె వదిలిపెడితే ఎవరి కోసం అంటే దరిద్రుల కోసం, పరదేశుల కోసం, అనాథల కోసం ఈ పరిగె వదిలిపెడతారు. కానీ దుష్టులు ఆ పరిగెను కూడా ఏరుకునే వారు ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చలిలో వస్త్రం ఇవ్వకపోవటం, వస్త్రహీనులైన వారికి వస్త్రము ఇవ్వకపోవటం, వీరందరూ కూడా ఈ విధంగా ఉంటారు. అక్రమం చేసేవారు, సరిహద్దు రాళ్ళు తీసేవారు ఈ విధంగా ఉంటారని మరి ఆదోనే వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆమేన్.